అలాగే చట్టపరంగా ఈ కేసులో తదుపరి కీలక పరిమాణాలు ఏవై ఉండొచ్చు శ్రీనివాస్ గారు? డెఫినెట్ గా వాళ్ళ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు కంపెనీ లా ప్రకారం డిజాల్వ్ చేస్తారు. ముందు మళ్ళీ కంపెనీస్ పెట్టుకోకుండా అవుతారు వీళ్ళు. నంబర్ 1. నంబర్ 2, ముందు వీళ్ళు ఎవరిని స్పాన్సర్ చేయడానికి ఉండదు. నంబర్ 2. నంబర్ 3, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంబడబడతారు. ట్యాక్స్ ఫ్రాడ్ ప్రకారము వాళ్ళకు కూడా ట్యాక్స్ ఇవేజన్ చేసినందుకు బోర్డ్ అని పెనల్టీస్ పడతాయి వాళ్ళ మీద. 4వది, ఎవరైతే డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళందరికీ రిటర్న్ చేయమని కూడా చెప్పి ఆర్డర్స్ వస్తాయి. కొంతమంది హైకోర్ట్ ఆఫ్ యూకే కూడా వెళ్తున్నారు, వీళ్ళు డబ్బు తీసుకున్నారు రిటర్న్ చేయాలని. కొంతమందికి రిటర్న్ చేయమని కూడా హైకోర్ట్ ఆఫ్ యూకే ఆర్డర్స్ ఇచ్చింది. నంబర్ 5, మళ్ళీ వీళ్ళు బయట దేశానికి పోవటానికి కూడా వాళ్ళు రద్దు చేసే ఉంటది, ఎందుకంటే ఇమిగ్రేషన్ వైజ్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ జైలు పోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రడిషన్ అడుగుతారు. ఇండియాలో కూడా నేరాలు చేశారు వీళ్ళు, ఎకనామిక్ అఫెన్సెస్. వీళ్ళిద్దరి మీద కాకుండా వీళ్ళ కుటుంబాల మీద కూడా కేసులు అవుతాయి, ఈడీ కేసులు. ఇది చాలా సీరియస్ అఫెన్సెస్ అండి. ఏదో మామూలుగా లోకల్ గా కూర్చొని లోకల్ గా ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లు, మామూలుగా యూట్యూబ్ లోకి వచ్చి చెప్పే అడ్వకేట్లకు అంత తెలియదండి. ఇంటర్నేషనల్ లా తెలియదు, యూకే లా తెలియదు. అంటే ఈ ఏరియాలో ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుందండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలా మంది అడ్వకేట్లు కూడా అనుకోవచ్చు, మరి ఈయనకు తెలుసా అని. నా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ లా అండి. గతంలో బోల్డని అంతర్జాతీయ కోర్టులలో కేసులు వేసాము, యూకే కోర్టులలో వేసాము, యుఎస్ఏలో వేసాము, ఇండియాలో కూడా వేసాము, యూరోపియన్ యూనియన్ లో కూడా వేసాం కనుక చెప్పగలుగుతున్నాను నేను. అంటే ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఎక్స్పర్టైజ్ ఈ నందూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వేరే దేశాలకు ప్రయాణించే అవకాశం ఉందా? అసలు ఎలౌ చేస్తారా? ఇండియాకు వచ్చేస్తారా? ఏం జరుగుతుంది ఇప్పుడు? వాళ్ళు అనుకున్నా వెళ్ళగలుగుతారా? ఎవరైతే వీళ్ళు క్రిమినల్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు యూరోప్ లో ఉండి మేము వెళ్ళి ఉంటాము, మేము వరల్డ్ బ్యాంక్ లో డబ్బులు పెట్టుకుంటాము ఇవన్నీ. అంటే యూరోప్ యూకే కూడా చాలా ట్రీటీస్ ఉన్నాయండి. ఎట్లయితే ఇంటర్పోల్ ఉందో యూరోప్ పోల్ అని కూడా ఉంది పోలీస్ వాళ్ళది. వాళ్ళు డెఫినెట్ గా షేర్ చేసుకుంటారు. యూకే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అన్ని దేశాలతో కూడా వీళ్ళకు కాంట్రాక్ట్ ఉంది. వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇమిగ్రేషన్ వైజ్. వీళ్ళు ఎక్కడున్నా కూడా యూకే గవర్నమెంట్ తలుచుకుంటే, ఎందుకంటే గతం యూకే ప్రపంచాన్ని రాజ్యాన్ని ఏలిన దేశం కనుక అన్ని దేశాలతో వీళ్ళకు కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వీళ్ళ లా అన్ని దేశాలలో కూడా అప్లికబుల్ అవుతుంది. వీళ్ళు అడిగితే ఏ దేశస్తులైనా ఇస్తారండి. వాళ్ళు ఎక్కడున్నా తీసుకొస్తారు వాళ్ళని ఇక్కడికి. ఇప్పటి వరకు మరి యూకే గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? ఏం జరుగుతుంది అక్కడ? అంటే వాళ్ళు ఇక్కడ లా ప్రకారం కాన్ఫిడెన్షియాలిటీ అండి. మన ఇండియాలో గవర్నమెంట్ లాగా వచ్చేసి వాళ్ళు టీవీలలో మాట్లాడరు, చెప్పకూడదు అవన్నీ ఇన్ఫర్మేషన్స్. సో గవర్నమెంట్ ఎక్కడ కూడా బయట ఇన్ఫర్మేషన్ ఇవ్వదండి. అంటే ఒకవేళ మేము ఎవరికైనా కంప్లైంట్ చేసి ఆ పర్టికులర్ బాధితుడి తరఫున ఫైల్ చేస్తే, మా వకాలత్నామా అందులో ఉంటే వాళ్ళు మాకు మాత్రమే ఇస్తారు, వేరే వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వరండి ఇన్ఫర్మేషన్. అంటే కాన్ఫిడెన్షియాలిటీ ప్రివసీ ప్రకారము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి వాళ్ళు. మీరు కూడా ఎక్కడ చెప్పలేరేమో. ఎస్ అండి, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవసీ అంటారు. ఎందుకంటే క్లయింట్ వాళ్ళు మమ్మల్ని సూ చేయొచ్చు, గవర్నమెంట్ కూడా మమ్మల్ని అంటే మా మీద నోటీసులు పంపించి మా లా ప్రాక్టీసింగ్ లైసెన్స్ కే ఇబ్బందులు చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే మేము లా బ్రేక్ చేస్తున్నామని. మీడియా ట్రయల్ చేయడానికి ఉండదండి. రైట్. మరి మీ పరంగా అయితే వాళ్ళకి, అంటే బాధితులకి న్యాయం జరుగుతుంది అంటారా ఖచ్చితంగా యూకే గవర్నమెంట్ నుంచి? డెఫినెట్ గా జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది. అయితే రైట్. మరి ప్రజలకు మీ లీగల్ సలహా ఏంటి ఫైనల్ గా చెప్పండి? ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ us. మేము మీకు హెల్ప్ చేయడానికి ఉన్నాము. ఏదో మేము కేసులు తీసుకొని ప్రమోట్ చేసుకొని, ఏదో కావేటిలో కొంతమంది ఏదో మీడియాలో అంటున్నారు ఆయన ఏదో ప్రమోట్ చేసుకోవడానికి వచ్చి ఆయన ఆఫీసులు అడ్రస్లు చెప్తున్నారని. ఇక్కడ అలాంటి ఉద్దేశం ఏం లేదండి. ప్రోబోనో ఇక్కడ మేము లాయర్లను గంటకు 300 పౌండ్లు సంపాదిస్తాము, గంటకు $500 సంపాదిస్తాం. మేము ఆ స్టేజ్ లో ఉన్నాము. మేమేదో గంటకు 50,000 సంపాదించుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి చేయమని ఇన్ని గంటలు దీన్ని మీడియా వాళ్ళకి ఇంత బాధితులకు టైం ఇచ్చే అవసరం లేదండి. ఒక నడిబొడ్డు లండన్ లో కూర్చొని చేయాల్సిన అవసరం లేదండి. రైట్. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? నందూస్ వరల్డ్ మీద యూకే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్స్
ఇన్వెస్టిగేషన్స్ చేస్తారండి వాళ్ళు. దానికి బాధితులకు తెలుసుకునే అర్హత ఉంటది. ఏ ప్రోగ్రెస్ అవుతుంది, ఏ స్టేజ్ లో ఉందని ఇండివిజువల్ గా అడిగి తీసుకోవచ్చండి. రైట్. శ్రీనివాసరావు గారు, ఇంత చూస్తున్నా, ఇంత జరుగుతుంది, అసలు వాళ్ళు ఎందుకు బయటికి వచ్చి ఏం మాట్లాడట్లేదు? కొంచెం కూడా యూట్యూబ్లో కానీ వాళ్ళ మాధ్యమాల్లో కానీ ఎలాంటి స్పందన చేయట్లేదు. చాలా నిశ్శబ్దంగా కామ్గా జరుగుతుంది ఇక్కడ. మరి దీన్ని ఎలా చూడాలి? ఇంతకీ వాళ్ళు నిజంగా పక్కా ప్లాన్గా ఇవన్నీ చేశారా, చేయలేదా? ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు సైలెన్స్ ఇది అడ్మిషన్ కదండి. మీరు సైలెంట్ గా ఉన్నారంటే సగం అంగీకారం కదా. ఓకే. మీరు మాట్లాడకపోవడం సగం అంగీకారం కదండి. ఇప్పుడు ఒకవేళ అవన్నీ తప్పులు అయితే మీరు వచ్చి రిబటల్ చేస్తారు కదా, ఒకటి. రెండోది, వాళ్ళు కూడా బహుశా ఇక్కడ సొలిసిటర్స్ ను కాంటాక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ లాయర్లు ఎవరో ఒకరు ఉంటారు కదండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు కదా చాలా మంది సొలిసిటర్స్, ఇండియన్ సొలిసిటర్స్ కూడా ఉన్నారు. లేకపోతే ఇండియాలో అడ్వకేట్లు కూడా అడ్వైజ్ ఇచ్చి ఉంటారు. మీరు మాట్లాడితే మళ్ళీ అడ్మిషన్ కింద పరిగణిస్తారు, మళ్ళీ లాలో, క్రిమినల్ లాలో మీరు కన్విక్షన్స్ కూడా అవుతాయి మీరు మాట్లాడితే, ప్లీజ్ డోంట్ స్పీక్ అని అంటారు కదండి. అందుకని వాళ్ళు బహుశా మాట్లాడట్లేదేమో. ఎందుకంటే ఇప్పుడు కన్ఫెషన్ కింద పరిగణించవచ్చు క్రిమినల్ లాలో. అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్ అంటారు మీరు మాట్లాడితే. అంటే మీరు మీడియా మాధ్యమంగా మాట్లాడితే ఒక క్రైమ్ సంబంధించిన దాన్ని పరిగణించవచ్చు లాలో, క్రిమినల్ లాలో. అందుకే బహుశా ఎవరైనా చెప్పుంటారు వాళ్ళకి మీరేం మాట్లాడకండి అని. అది ఒకటి నేను అనుకుంటాను. అంటే వాళ్ళు లీగల్ అడ్వైజర్ తీసుకున్నారేమని. రెండోది నేనేమనుకుంటానంటే, మరి మనం బయటకు వచ్చి రిబటల్ చేస్తే మీరు ఆల్రెడీ అబద్ధాలు చెప్పి దొంగతనాలు చేసి మళ్ళా వచ్చి ఇంకా చెప్తున్నారంటే ఇంకా అబద్ధాలు దొంగతనాలే కదండి. ఇవన్నీ కూడా మనం ఇలాగే చూసాము. ఆవిడ కూడా బయటకు వచ్చి చెప్పారు, కానీ తర్వాత కూడా ఎన్నో కోణాలు బయటకు వచ్చాయి. మరి అందుకనే ఇవన్నీ అవునండి, క్రెడిబిలిటీ ఆఫ్ విట్నెస్ పోద్ది. అందుకని బహుశా రావట్లేదేమో నేను అనుకుంటానండి. అది నా అపోహ. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.